ఫైనల్ గా మీ ఐడియా స్ట్రాంగ్ గా ఉంటే చాలు. కాలేజీలో చిన్న ప్రాజెక్ట్ ని ప్యాషన్ తో స్టార్ట్ చేయండి. ఏదో ఒక రోజు ఆ చిన్న ప్రాజెక్టే ఒక స్టార్ట్అప్ అయి ఒక బ్రాండ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే స్టార్టప్స్ పెట్టాలి. ఎర్లీ 20sలోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక టెక్ ఐడియాస్తో టెక్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలి అని ఇప్పుడు జనరేషన్లో చాలా మంది అనుకుంటున్నారు. ఈ టెక్ స్టార్టప్స్ పెట్టి సక్సెస్ అవడం అనేది ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు మనం. ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల కావచ్చు, లేకపోతే క్లౌడ్ లాంటి ఈజీ ఎకో సిస్టమ్స్ రావడం వల్ల కావచ్చు, అంటే ఓవరాల్ గా పేరెంట్స్ సపోర్ట్ కావచ్చు, ఇప్పుడు జనరేషన్ లో వచ్చిన చేంజ్ కావచ్చు, రీజన్స్ ఏదైనా సరే ఎర్లీ 20sలోనే ఒక మంచి ఐడియా తీసుకుని అదొక $1 million కంపెనీగా తీసుకెళ్ళాలి అని ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఇండియాలో కూడా ఆ చేంజ్ మనం చూడొచ్చు. ఈ వీడియోలో కాలేజ్లో ఉన్నప్పుడే ఒక చిన్న ఐడియాని తీసుకుని ఎర్లీ 20sలోనే ఆ ఐడియాని స్టార్ట్అప్ గా స్టార్ట్ చేసి ఇవాళ ఇండియాలోనే పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినటువంటి కొంతమంది సక్సెస్ స్టోరీస్ మీకోసం. ఫస్ట్ ది రేజర్ పే అనేది కంపెనీ పేరు. రేజర్ పే ఫౌండర్స్ హర్షిల్ మాథూర్ అండ్ శశాంక్ కుమార్. వీళ్ళు ఐఐటి రూర్కీలో చదివారు. వీళ్ళు ఐఐటి రూర్కీలో ఉన్నప్పుడే ఆన్లైన్ పేమెంట్స్ చాలా కాంప్లికేటెడ్ అని వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి అప్పటి నుంచే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ ని చాలా సింపుల్ గా ఎలా చేయాలన్న ఒక చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం తీసుకుని ఒక పెద్ద కంపెనీని బిల్డ్ చేశారు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 పేమెంట్ స్టార్ట్అప్ అంటే రేజర్ పే అని చెప్పొచ్చు. రేజర్ పే ప్రెసెంట్ వాల్యూ మోర్ దాన్ $7 billion. ఇక్కడ మనం ఈ రేజర్ పే స్టోరీలో నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, ఒక చిన్న రియల్ వరల్డ్ ప్రాబ్లం, మన చుట్టూ జరిగే చిన్న ప్రాబ్లమ్స్ ని మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే అదే పెద్ద కంపెనీ అవుతుంది. సెకండ్ కంపెనీ పేరు ఏథర్ ఎనర్జీ. తరుణ్ మెహతా అండ్ స్వప్నిల్ జైన్ ఐఐటి మద్రాస్ నుంచి స్టార్ట్ అయింది. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ ని డిజైన్ చేశారు. వీళ్ళు ప్రాజెక్ట్ ని ప్యాషన్ గా తీసుకుని కంపెనీగా మార్చారు. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఈవీ కంపెనీ, టాప్ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ. అంటే వాళ్ళ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ని ఒక క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్ గా మార్చారు. ఇది అంటే కాలేజ్ లెవెల్లోనే వాళ్ళు ఒక పెద్ద విజన్ తో వర్క్ చేయడం వలన అది చిన్న ఐడియానే ఇవాళ ఒక పెద్ద కంపెనీగా ఎవాల్వ్ అయింది. ఇవాళ ఇండియా తరపు నుంచి టాప్ ఈవీ కంపెనీస్ లో వన్ ఆఫ్ ద ఈవీ కంపెనీ కింద ఏథర్ ఎనర్జీ అనేది ఉంది. థర్డ్ జెప్టో కంపెనీ. ఆదిత్ అండ్ కైవల్య వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాప్ అవుట్స్. వీళ్ళు లాక్డౌన్ సమయంలో 19 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేసిన ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు ప్రెసెంట్ అంటే వీళ్ళకి తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, గ్రాసరీస్ ని 10 నిమిషాల్లో డెలివరీ చేయడం అనేది వీళ్ళ ఐడియా. ఇప్పుడు జెప్టో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెలివరీ కంపెనీ. అంతేకాదు అప్పటి వరకు ఉన్న బిగ్ కంపెనీస్ ని కూడా ఈ మోడల్ లోకి తీసుకొచ్చింది. ఈ క్విక్ కామర్స్ అన్న ఐడియాని తీసుకొచ్చి వీళ్ళు అప్పటి వరకు అందులో ఉన్న పెద్ద బిగ్ షాట్స్ ని కూడా, అంటే పెద్ద బిగ్ కంపెనీస్ ని కూడా ఈ మోడల్ లోకి తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఎంత యంగెస్ట్ ఫౌండర్స్ అయినా సరే ఇవాళ $1 billion కంపెనీని క్రియేట్ చేశారు. ఏజ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, మీరు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటే మనకు స్పీడ్గా ఆలోచించగలగటం, ఒక ఐడియాని నమ్మటం, అలాగే దాని మీద ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఏజ్ తోనే అన్ని అవ్వవు అనేది వీళ్ళు ప్రూవ్ చేశారు ఇక్కడ. అంటే చాలా తక్కువ వయసులోనే చాలా పెద్ద కంపెనీని, ఒక కొత్త బిజినెస్ మోడల్ ని క్రియేట్ చేయడం అనేది వీళ్ళ సక్సెస్. తర్వాత ఓలా క్యాబ్స్ అనేది భవిష్ అగర్వాల్ అండ్ అంకిత్ వీళ్ళు ఐఐటి బాంబే నుంచి చేశారు. వీళ్ళు క్యాబ్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత వీళ్ళకి ఐడియా వచ్చింది. ట్రాన్స్పోర్ట్ ని యాప్ తో సింప్లిఫై చేయడం ఎలా అనేది వీళ్ళు ఆలోచించిన విధానం ఇది. ఇప్పుడు ఓలా మన డైలీ లైఫ్ లో భాగమైపోయిందని చెప్పొచ్చు మనం. ఒక చిన్న ప్రాబ్లమ్ ని వాళ్ళ చుట్టూ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమే టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా వాళ్ళు ఒక ప్రపంచ స్థాయి కంపెనీని వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. తర్వాత ఓయో రూమ్స్ రితేష్ అగర్వాల్. రితేష్ 19 years లో ఉన్నప్పుడు ఓయో స్టార్ట్ చేశాడు. తిను లో బడ్జెట్ హోటల్లో పూర్ క్వాలిటీ గురించి ఈ ప్రాబ్లమ్ అడ్రస్ చేయాలి, స్టాండర్డైజ్ చేయాలన్న థీమ్ తో ఇది స్టార్ట్ అయింది. హీ డ్రాప్డ్ అవుట్, కాలేజ్ డ్రాప్ అవుట్ ఇతను, బట్ ఒక క్లియర్ డైరెక్షన్ తో తను ఒక బిజినెస్ ని బిల్డ్ చేయగలిగాడు. అలాగే జొమాటో. దీపేందర్ గోయల్ అండ్ పంకజ్ కాలేజ్ క్యాంటీన్ లో స్టార్ట్ చేసిన వెబ్సైట్ ఫుడీ బే రెస్టారెంట్ మెనూస్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడంతో స్టార్ట్ చేశారు. అది ఇంత పెద్దగా మారి అంటే టైం తో ఇది గ్రో అయ్యి జొమాటో అయింది. అంటే క్యాంపస్ లో ఉన్న మెనూని అప్లోడ్ చేసిన వెబ్సైట్ ఇవాళ ఒక $1 billion కంపెనీ అయిపోయింది. చిన్న ఐడియాస్, మన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ని అది నమ్మి అది స్కేల్ చేయగలిగితే డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ వస్తారు, వెంచర్ క్యాపిటలిస్టులు వస్తారు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఆ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ అనేది ఎంత ఎర్లీ స్టేజ్ లో స్టార్ట్ అయితే అంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అదే ఎగ్జాంపుల్ మనం జొమాటోలో చూడొచ్చు. అలాగే మామా ఎర్త్ అనే కంపెనీ వరుణ్ అండ్ కాజల్ ఢిల్లీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది న్యూ పేరెంట్స్ కి ఒక సేఫ్ బేబీ ప్రొడక్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని వీళ్ళు కెమికల్ ఫ్రీ బ్రాండ్ బిల్డ్ చేశారు. వీళ్ళు కెమికల్ ఫ్రీ బ్రాండ్ కి మామా ఎర్త్ అనేది ఫేమస్. ఇది వాళ్ళు హానెస్టీ, అథెంటిసిటీతో ఒక ట్రస్ట్ బిల్డ్ చేశారు. ఆ ట్రస్ట్ అనేది వాళ్ళ వన్ ఆఫ్ ద బిగ్ బ్రాండ్ గా అయింది. ఎప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను, రియల్ స్టోరీస్ అంటే
అంటే మనం చూసే స్టోరీసే రియల్ గా కస్టమర్స్ కూడా తీసుకొస్తాయి. అంటే కస్టమర్ కూడా మనలాగానే థింక్ చేసి ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక కెమికల్ ఫ్రీ బ్రాండ్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. అలాగే క్లాస్ ప్లస్ అనే కంపెనీ, సో ముకుల్ అనే ఆయన బిట్స్ ప్లాన్ నుంచి స్టార్ట్ చేశాడు. సో కాలేజ్ లో ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు ఈ క్లాస్ ప్లస్ అనేది, టీచర్స్ కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు లాక్స్ ఆఫ్ టీచర్స్ క్లాస్ ప్లస్ ని యూజ్ చేస్తున్నారు. అంటే డిజిటలైజ్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు బిల్డ్ చేయగలిగారు వీళ్ళు. సో క్లాస్ ప్లస్ కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ వెంచర్ అని చెప్పొచ్చు మనం. సో వీళ్ళు ఆలోచించింది ఏంటి అంటే టీచర్స్ అందరిని ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొస్తే బాగుంటుంది అనేది. అంటే ఒక చిన్న ఐడియా, అగైన్ ఇది ఒక పెద్ద కంపెనీగా గ్రో అవడం జరిగింది. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ అంటే మనం వీడియోలో అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని డిస్కస్ చేసాం మనం. బట్ ఇండియా నుంచి చూస్తే గత 10-15 ఇయర్స్ లో సో క్యాంపస్ లో స్టార్ట్ అయ్యి ఎర్లీ 20s లో ఒక చిన్న కంపెనీగా చేంజ్ అయ్యి ఎర్లీ 30s కి వచ్చేటప్పటికి వీళ్ళు ఒక పెద్ద బ్రాండ్ ని బిల్డ్ చేయగలిగిన స్టోరీస్ వందల్లోనే ఉన్నాయి ఇండియాలో. సో ఒక బిజినెస్ అంటే ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఒక కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ రావడం అనేది చాలా అవసరం. కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ రావడం చాలా ఈజీ అనే చెప్పొచ్చు. టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే ఎంటర్ప్రెన్యూర్స్ కి ఇంకా చాలా చాలా డిమాండ్ అండ్ అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా కన్సాలిడేట్ చేసుకుంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేశారు వీళ్ళు, ఎర్లీగా స్టార్ట్ చేశారు, మంచి టీం వర్క్ తో వర్క్ చేశారు, డిజిటల్ ఫోకస్ తో ఉన్నారు, బోల్డ్ మైండ్ సెట్ తో అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేశారు. సో ఇట్లాంటి మైండ్ సెట్ తో కానీ మీరు ఉంటే ఒక కొత్త బిజినెస్ ని, ఒక టెక్ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయాలన్న మైండ్ సెట్ మీకుంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. దీనికి మీరు ఏ డిగ్రీ చదువుతున్నారు, ఏ కాలేజీలో చదువుతున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, బీటెక్కే కావాలా, ఇదంతా నాన్ సెన్స్ ఇది. సో దానికి కావాల్సిందల్లా మీ మైండ్ సెట్, మీరు అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని ఎఫిషియెంట్ గా సాల్వ్ చేసే మైండ్ సెట్ ఉంటే చాలు. వీళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూడకుండా, ఎక్కడో చిన్న జాబ్ తెచ్చుకోవాలని ఆలోచించకుండా వాళ్లే బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్లే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్లే ప్లేస్మెంట్స్ ఇచ్చారు. సో ఎర్లీ 20s లో ఎర్లీ స్టేజెస్ లో అనుకుంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు. అదంత కష్టమేమీ కాదు.